మార్కెట్‌లో ఎక్కువగా 85% పైగా జేసీబీ తీసుకుంటా ఉంటారు మీలాంటి అన్నవాళ్ళు. అవును. ఎందుకు మోస్ట్‌లీ కారణం ఏం ముందుండే మిషన్స్‌తోని పోలిస్తే ఈ BS5 మిషన్‌లో ఏం అప్‌గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది? మీకు ఏం చేంజెస్ లాగా అనిపించాయి? అంత ఇష్టంతో జేసీబీ బొమ్మ గోడ మీద డ్రా చేయించుకున్నాను. కార్లో కూడా జేసీబీ ఉంటుంది. మామూలుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు ఫస్ట్ నుంచి జేసీబీని ఎందుకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు? అందరికీ నమస్కారం, నా పేరు రవి. ఈరోజైతే నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ నల్లచెర్ల విలేజ్కి అయితే రావడం జరిగింది. అన్ననైతే 2007 నుంచి జేసీబీ ఫీల్డ్లో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ అవుతుంది. అన్న ఇంటి పైన కూడా జేసీబీ ఇమేజ్ అయితే డ్రా చేయించుకున్నాడు. అన్న జర్నీ గురించి అయితే పూర్తిగా డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న మీ పేరు? రాజు అన్న, ముందుగా మీరు ఈ జేసీబీ ఫీల్డ్కు ఏ సంవత్సరంలో వచ్చారు? ఫస్ట్ 2007లో వచ్చా. నెక్స్ట్ 2014 నుండి ఓన్గా సింగిల్ పర్సన్గా తీసుకున్నాను, పార్ట్నర్షిప్ లేకుండా. ఓకే, ఫస్ట్ 2007లో ఆపరేటింగ్ చేసేది. ఆపరేటింగ్ ఫీల్డ్లోకి స్టార్ట్ అయ్యి వచ్చాను. ఫీల్డ్లోకి స్టార్ట్ అయ్యచ్చు. 2014లో ఫస్ట్ మిషన్ తీసుకున్నారు, 18లో సెకండ్ మిషన్ తీసుకున్నారు, 18లో సెకండ్ మిషన్ ఈ మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? 24. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? 24 4,000 అవర్స్ నడిచింది. 4,000 అవర్స్. మామూలుగా మీ ఇంటి పైన జేసీబీ ఇమేజ్ డ్రా చేసి ఉంది, దానికి కారణం ఏమై ఉంటుందన్న? ఇష్టం అన్న, జేసీబీ అంటే ఇష్టంతో డ్రా చేయించుకున్నాను. వన్ ఆఫ్ ద పర్సన్. ఓకే, మాకు అంత ఇష్టంతో జేసీబీ బొమ్మ గోడ మీద డ్రా చేయించుకున్నాను. కార్లో కూడా జేసీబీ ఉంటుంది. ఇక్కడ నన్ను అందరూ జేసీబీ రాజు అని పిలుస్తుంటారు. ఓకే, మీకు ఒక బిరుదు లాంటిది, మీకు నేమ్కు ట్యాగ్ లాంటిది యాడ్ చేశారు. ఓకే అన్న. తర్వాత మామూలుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు ఫస్ట్ నుంచి జేసీబీని ఎందుకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు? బండి ఎపీరియన్స్, రీసేలు, ప్లస్ సర్వీసు, వారంటీలు ఏమన్నా ఉంటే వారంటీ ఇష్యూలు ఉన్నా వారంటీ క్లియర్ చేస్తుంటారు. ఓకే, సర్వీస్ బాగుంటుంది. షోరూంలో రిసీవింగ్ బాగుంటుంది. ఇంకా దాని గురించి ఇంకా మేము జేసీబీ అంటే ఇష్టం, జేసీబీనే తీసుకుంటాం. ఇప్పుడు మిషన్ నడుస్తుంది కదా, ఏ మోడ్లో నడుస్తుంది అనేది? ఇది లారీ లోడింగ్ వేస్తున్నాం కానీ పవర్ మోడ్లో వేస్తున్నాం. పవర్ మోడ్ వల్ల లాభం ఏంటి అన్న? స్పీడ్ ఉంటుందండి, వర్క్ స్పీడ్, వర్క్ లోడింగ్ స్పీడ్ ఉంటుందండి. ఓకే, లోడింగ్ ఈ పవర్ మోడ్లో ఎంత వరకు అయితే చేయలేం. ఓకే, ఆపలేం బండి. ఓకే, లోడింగ్ అయితే ఆపగలం. ఓకే. మీరు ఏం చేస్తుండేదన్న 2007లో? అప్పటి నుంచి అన్న మీరు స్టార్టింగ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? స్టార్టింగ్ చదువు 10th ఆపేసాను. ఆ 10th ఆపిన తర్వాత నెక్స్ట్ డే లాస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే నుండి ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే, తర్వాత ఐటీఐ కొంచెం ప్రైవేట్గా కట్టుకుని చేసుకున్నాను. కంటిన్యూగా ఫీల్డ్లో. మీరు మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేదన్న? మా నాన్నగారు లారీ ఓనర్. ఓకే, ఇప్పుడు లేరు, ఎక్స్పైర్డ్. ఓకే. తర్వాత 2007లో మీరు ఫీల్డ్లోకి వచ్చారా? ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే, మీరు ఫస్ట్ మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? 14లో సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారా? సెకండ్స్ తీసుకున్నాం, జేసీబీ తీసుకున్నారు. ఓకే అన్న. ఈ BS5 మిషన్ ఎప్పుడు తీసుకున్నారన్న? 1.5 year అవుద్దండి. 1.5 year అవుతుంది. ఓకే, ఓకే అన్న. ఇది ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచిందండి? ఇది 4,000 అవర్స్. 4,000 అవర్స్. ఓకే, హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేశారా? చేసాం మొన్న. ఓకే, ఇంతకుముందు ఉండే మిషన్లో 2,000 అవర్స్ ఉంది అనుకుంటాను, ఇప్పుడైతే 4,000 అనుకుంటా కదా? అవును. ఓకే, ఓకే అన్న. మీరు ఇంతకుముందు ఉండే మిషన్స్తో పోలిస్తే ఈ BS5 మిషన్లో ఏం అప్గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది? మీకు ఏం చేంజెస్ లాగా అనిపించాయి? BS3కి 5కి లెక్కేసుకుంటే ఇంజిన్ నాయిస్ ఒకటి, ఇంజిన్ వైబ్రేషన్ అది బాగా తగ్గింది, నాయిస్ తగ్గింది, డీజిల్ కన్జంప్షన్ బాగుంటుంది. ఓకే, లైవ్లింగ్ కూడా అప్డేట్ బాగుంటుంది, లోడింగ్ వర్క్ బాగుంటుంది. ఇంకా అంతే. ఓకే, మీరు ఇది లైవ్ లింక్ అంటే మొబైల్లోనే ఏమేమి చెక్ చేసుకుంటూ ఉంటారు? మొబైల్లో స్టార్టింగ్ బండి రన్నింగ్లో ఉందా లేదా, బండి ఎక్కడ ఉందో చూసుకుంటాం లైవ్ లింక్లో. ఒకసారి బండి ఆన్లో ఉందో లేదా, డీజిల్ ఎంత ఉందో చూసుకుంటాం. ఓకే అన్న. తర్వాత ఈ వెహికల్ మామూలుగా రీసేల్ వాల్యూ ఎలా ఉంటుందన్న? బాగుంటుందండి, రీసేల్ వాల్యూ బాగుంటుంది కాబట్టి నేనే కదా ఎవరైనా జేసీబీ అంటే ముందరకు వస్తారు. ఓకే, ఇప్పుడు మీరు లాస్ట్ టైం హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేశారు కదా, అవునా? కాల్ చేశాక వాళ్ళే వచ్చారా, మీరే షోరూమ్కి తీసుకెళ్లారా మిషన్? లేదు, సర్వీస్ ఇంజనీర్లే వచ్చి చేంజ్ చేస్తారు. ఓకే, అలాగే జేసీబీ సర్వీస్ ఎలా ఉంటుంది జేసీబీ కంపెనీ నుండి? అంటే వాళ్ళు రియాక్ట్ కావడమే కానీ రావడమే కానీ ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఓకే, ఓకే. ఫోన్ చేసిన వెంటనే వస్తారంటారు, రియాక్ట్ అవుతారు, చేస్తారు.
మార్కెట్లో ఎక్కువగా 85% పైగా జేసీబీ తీసుకుంటా ఉంటారు మీలాంటి అన్నవాళ్ళు. అవును. ఎందుకు మోస్ట్లీ కారణం ఏమై ఉంటుంది? కారణం ఏముంటుంది, రీసేల్ గురించి బండి ఎపీరియన్స్ బాగుంటుంది, డ్రైవర్ కంఫర్టబుల్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, సర్వీస్ బాగుంటుంది, ఇంకా అంతా. ఓకే ఓకే. మరి మీ లైఫ్లో, మీ జీవితంలో, మీ కుటుంబంలో జేసీబీ అనేది ఏ విధంగా ప్రభావం చూపించింది? అది వెహికలే కానీ ఒక వన్ ఆఫ్ ద పర్సన్ మనకి ఇంటికి ఇంటికి అంతే. అంతే అంటారు. ఒక మాటలు చెప్పాలంటే మీ ఇంట్లో ఒక మనిషిలాగా. అంతే. మామూలుగా ఒక రోజుకి ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తూ ఉంటారన్న? అలా చెప్పలేమండి, ఇన్ని గంటలని లేదు. వర్క్ ఉన్నప్పుడేమో ఉంటుంది ఒక 8 hours, లేనప్పుడు 5 hours ఉండొచ్చు, 1 hour ఉండొచ్చు, 24 గంటలు 22 గంటలు చేయొచ్చు. ఓకే. మనం ఇన్ని గంటలు చెప్పలేం. ఓకే. ఇప్పుడు మనం చెరువులో ఉన్నాం కదా, ఏం లోడింగ్ చేస్తున్నారన్న? మట్టి లోడింగ్ వేస్తుంటాం టిప్పర్లో, లారీలకి. ఓకే. ఒక లారీ లోడ్ చేయడానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సమయం బట్టి క్యాలిక్యులేట్ చేస్తారా? లారీ లోడ్ చేయడానికి అయితే ట్రిప్కి తీసుకుంటాం, ఇంత అమౌంట్ అని ఉంటుంది. లారీ లోడింగ్ అయితే 15 minutesలో లోడ్ అవుద్ది. 15 minutes. ఓకే ఓకే. మామూలుగా లారీ లోడింగ్కి ఎంత ఛార్జ్ చేస్తూ ఉంటారు మార్కెట్లో ఇప్పుడు? అది చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. చెప్పకపోవచ్చు. ఓకే ఓకే అన్న. తర్వాత కొత్తగా ఈ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏమని చెప్తారన్న ఈ మిషన్ గురించి? వాళ్ళ ఇష్టం కదా, తీసుకునే వాళ్ళకి తీసుకోవాలనుకునే వాళ్ళకి జేసీబీ అయితేనే బెస్ట్ ఆప్షన్. ఓకే. కొత్తగా అలాగా ఓల్డ్ కస్టమర్ అయినా, లేటెస్ట్గా ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళైనా సరే జేసీబీ బెస్ట్ ఆప్షన్. జేసీబీ తీసుకోవచ్చు అని చెప్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.